హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి టైం వచ్చేసి మనకి 8 అయిందనమాట. సో ఈ టైంలో పొద్దున పూట ఎవరైనా చూస్తున్నట్టయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో జస్ట్ దీనికి నిల్వ వద్దామని వస్తుంది ఫ్రెండ్స్. పోసేనే యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఈ ట్రైప్యాడ్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. ఇది తీసుకొని మనం కనీసం 3 ఏళ్ళు అయింటుంది. సో 1500 ఏమో పడింది అప్పుడు. ఇప్పుడు ఎంత ఉన్నదో తెలియదు, కానీ చాలా మంచి ట్రైప్యాడ్ అని చెప్పచ్చు. ఏది తీసుకున్నా నిలబడలేదు, కానీ అన్నీ చిన్న చిన్నవి. సో ఇది సూపర్. ఏం లేదన్నా 3 ఏళ్ళు చూడండి, ఎంత రఫ్ అండ్ టఫ్ అన్నా కూడా ఇంత బాగున్నది. సో ఎవరైనా యూట్యూబ్ చేసేవాళ్ళు కొంతమంది కొంచెం అటు ఇటు నోటుకు పెట్టి ఫీల్ అవుతుంటారు అనమాట. వాటిని 2-3 సార్లు తీసుకుంటుంటారు. 2-3 సార్లు తీసుకొని పోయినాక ఫీల్ అవుతుంటారు అనమాట. ఒకేసారి మంచిది తీసుకుని ఉంటే బాగుంది కదా అని. సో ఆలోచన ఏమైనా ఉంటే ఇది తీసుకోండి. దీని పేరు ఏమో ఉండదు చూడండి, ఇదిగా T215 కోడక్. సో బాగుంటుంది. 3 years అయింది ఫ్రెండ్స్ మేము వాడబట్టి. సూపర్ అసలు. ఈ ఫ్రెండ్స్ ట్రై చేయి. ఏం చేస్తున్నారు కొడకల్లారా? ఈరోజు అయితే మా ఇంట్లో శనగల కూర అనమాట. సో శనగలు కూడా ఆల్రెడీ భారతి నానబెట్టేదిగా, అయ్యేది బూగానే అయ్యేదిగా. అట్లనే కుక్కర్లకే ఉడకబెడతాను. బూగా చేద్దామని నాను అట్లే పెట్టాను. మొన్న ఇంటికి వెరైటీ చేసుకున్నాను. 2 రకాలు చేయొచ్చు. అట్లే ఇట్లా మామూలు నానబెట్టి చేయొచ్చు, ఉడకబెట్టి చేయొచ్చు. ఉడకబెట్టి చేస్తే చక్కన అవుతుంది. ఇట్లా నానబెట్టి రాత్రులు నానబెట్టి చేస్తే కొంచెం లేట్ అవుతుంది ఉడికేక, అంతే. ఓకే. సో మొత్తానికి అయితే కనుక ఈరోజు ఏప్రిల్ ఇవన్నీ 3 నెలలు ఉంటే బర్త్డే చిన్న పాపది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు ఫ్రెండ్స్. మేరకు వచ్చినాక డ్యాస్ వస్తే అప్పుడు ఏం చేయలేం. సో కొంచెం ఇప్పుడే గుర్తుపెట్టుకుంటే ఏదైనా చేయగలం అనమాట. ఏమైనా పెద్ద ప్లాన్లు ఏం లేవులేండి. మంచి ఓ పేరు అనుకొని పెట్టి మహా అంటే కొంచెం లడ్డు పంచి సింపుల్గా అనుకుంటున్నాం ఇంకా, అంతే. మరి అప్పటికి పరిస్థితులు ఎట్టుంటే పరిస్థితులు నేనైతే ఇంతలో ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. మరి హెబ్రికి అమ్మకి గొడవ పడితే ఏం కాదు. అప్పుడు అట్లా పరిస్థితి ఉన్నమ్మా, ఇప్పుడు ఇట్లున్నది, అందుకోసం అని చెప్తున్నా. ఏంటి గన్న పెట్టుకునేవి అంతే అవ్వది వదమ్మా అనుకుంటే మొన్న అవ్వ పిచ్చా నవ్వుకుంటే నాకు వార్నింగ్ వస్తున్నది. అంటే భయపడట్లేదు అనమాట దీనికి. ఇంకా అదే మీకు చూపిద్దామని అనుకుంటే భయపడట్లేదు అసలు దీనికి. ఇంకా అవునులే కాల్చుకో అంటది. ఇంకా అర్థమైపోయేది డమ్మే అని. సరేలే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమన్నా ఫీల్ అవుతుందా, మళ్ళా భయపడుతుందా, లేకుంటే ఇంకా అట్లే అంటదా అనుకోండి. చూద్దాం. నెత్తికి ఎట్లా అనుకునేది ఏమది ఏమంటున్నది అని చేతికంటే ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ 1వ తారీఖు చేస్తారు. అయితే మన 2 నెలల్లో ఏప్రిలే కదా. వెరీ గుడ్. బాగా ట్రై చేసింది. బాగా అది అయిపోయిందా నిండుదా? అయిపోయింది. చలో పోతావా వదికి? భయపడదులేరా, ఎన్ని 2 మాటలు ఏమో వేసి తింటానా. 3వసారి రికార్డింగ్ చేసలేను. ఇప్పుడే బాగా ఫస్ట్ సారి నమ్మిండు ఫుల్ కదా. నమ్మిదేమి భయపెట్టిండు పాపము. ఇదన్నా ఇంకోటి పెద్దగానే తెచ్చుకుంటే సౌండ్ వచ్చేది జాతరలోనే. ఇది అది ఒకటేసారి తెచ్చుకుంది. దాన్ని యూజ్ అయితే గుండె దడాయింగ్ అవ్వ. దాని శబ్దంకే ఏమో అంటుండే. ఈ శబ్దం కూడా రాదు కదా. ఈ శబ్దం అంతటి శబ్దం వస్తుండేదిలే, కానీ ఒక రకం శబ్దం వస్తుండే. స్ప్రింగ్ ఎగిరిపోతే అయిపోయింది అంతే. ఎక్కడ పడితే అక్కడ అయితే చూసాకొట్టి బాగుండేది పొయ్యి కన్నిగా. సో
శనగలు కూర తలకలే ఎలా అవుతుందో ఇవన్నీ నానబట్టి ఉడికి లేదు ఒక 3 విజిల్ కొట్టేస్తాను ఉడుకుతాయి. తర్వాత ఇచ్చేది షార్ చేస్తాను ఈ పొద్దు నీకోసం. శనగలు కట్టుతో చాలా బాగుంటది. శనగల కట్టు గాని అలసందులు కట్టు గాని బాగుంటది. ఇష్టంగా తింటాం కాబట్టి నేను నీకోసమే చేస్తున్నాను ఈ పొద్దు. థ్యాంక్ యూ. వీటితోనా ఓసారి మా అమ్మకి చెప్పురా గుగ్గులు చేస్తుంది. నీకు వచ్చా శనగ గుగ్గులు? మరి ఒకసారి ట్రై చేయ కదా. అడిగలేవు కదా నువ్వు. నాకేం తెలుసు. చేస్తాలే శనగ గుగ్గులు చేస్తాలే. శనగ గుగ్గులు అనప గుగ్గులు కూడా బాగుంటాయి. మా ఎవరు అప్పుడు చేనేసేటప్పుడు తీసుకొని వస్తుంటది. మా అమ్మ చేసి ఉడకబెట్టిస్తుంది మాకు. చేస్తారులే. ఏమే గ్రానీ వచ్చేసింది, మళ్ళీ వచ్చేసింది. ఏ ఏ ఏమిరా భయపడవా? భయపడవా? హాయ్ ఫ్రెండ్స్, మా గ్రాండ్ గారి చిటికల మీద వద్దు ఫ్రెండ్స్, డైరెక్ట్ సరే హెడ్కే పెట్టేద్దాం. భయపడవు కదా మీరు? ఇది డమ్మీ గన్ అని తెలిసిపోయిందా? మా గ్రాండ్ గారు గన్నుకు భయపడ్డం మానేశాడు ఫ్రెండ్స్. పెద్ద గన్ను ఎత్తునా పెద్దది. ఏం రా గ్రాండ్ డల్ కదా చెప్పు. ఏం లేదా? ఓకే, నువ్వు తీసుకుని ఎందుకు కొంచెం. సో టూరాక్ వస్తుందంట. రేపు దొరికొస్తాను పోయి టూరాక్ని. ఎట్లా అవుతావు టూరాక్ ఒకసారి చెప్పి. సో రేపైతే వెయ్యి టూరాక్ని దొరికొస్తాను ఫ్రెండ్స్. మొన్నే ఫోన్ చేసింటాం కదా, నిన్ను ఫోన్ చేసింటాం అనమాట. సో రేపు పోయి తోలుకొని వస్తాను. అండ్ అలాగే గ్లోరీకి కూడా ఫోన్ చేసింటామే. గ్లోరీ కూడా టూరాక్ వచ్చినాక వస్తానని మరి ఫోన్ చేసింటే గ్లోరక్ దాన్ని. ఎవరు కావాలా? గ్లోరక్నే తోలుకు రావాలా టూరాక్నే? ఎవరొద్దా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంతేనే మా ఫ్రెండ్స్, ఇంకా అందరి పరిస్థితి. వస్తారులే, గ్లోరక్ వస్తుంది. అవి బాగుండదా అని అడిగా. సాయంత్రం ఫోన్ చేస్తాంలే గ్లోరక్, మాట్లాడదా? వద్దా? వీడియో కాల్ వద్దా? ఏం నాకు ఎప్పటి నుంచో ఉన్న భయం ఫ్రెండ్స్, ఓల్డ్ ఏజ్ అంటే ముసలితనం అనమాట. నాకు బాగా భయం. సో ఏమో, నువ్వేం ఫీల్ కావద్దు. అందరూ వస్తారు. అందరూ వచ్చినాక మనం మంచి గేమ్ ఆడదాం. టూరాకనే బాగా నగేటట్టు చేద్దాం. ఏమి నీ బాధ మాకు చెప్పానే చెప్పు, అర్థం కాదు. ఏమి ఇబ్బంది ఉండదు. భూ తింటువా? ముంబై తింటువా? పాలు తాగుతావా? భూ కానీ తింటువా? సో ఇంకా రేపు పోయి అయితే టూరాక్ తోలుకొస్తాను. ఎల్లుండి గ్లోరీ వస్తుంది ఫ్రెండ్స్. పండే పనుకోవచ్చు చూడు. ఇంకా పండగ అంటే మాత్రానికి ఆడపిల్లలు, తర్వాతకు వచ్చేసి ఇంట్లో సందడి, ఇల్లు క్లీన్ చేసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇంకా ఇల్లు అయితే కిచెన్ అయితే అంత సర్ది తిని వినోద్ దుమ్ము కొట్టిస్తాను పైనల్లా.
అంటే దుమ్ము ఒకటే కొడతాను, ఇల్లేం కడగను. కన్నీగా క్రిస్మస్ లెక్క అయితే కడగనులేండి, అంత పై అయిపోగొట్టే అయినా ఉన్నప్పుడు చేస్తుంది పాపము, చేసుకునేలా లేదని ముందుగా అడుగుతుంది మా గ్లోరీ. ఇంకా ఈ రోజుతోనైతే మాత్రానికి ఇంట్లో పని అయితే అయిపోతుంది. బంతలు కూడా పిండితే అనమాట, ఒకే పార అన్ని పిండుకునే అయ్యలేదు నా తాన, కడుపున వస్తుందని రోజు రెండు అద్దేస్తాను అనమాట. మా విక్టరం చిన్నమ్మని అయితే రేపు తోలుకొని వస్తాడు. పోయి పొద్దుగాలకు పోయి రండి మరి. ఇంకా విక్టరం చిన్నమ్మని అయితే రేపు తోలుకొని వస్తాడు. రేపు పొద్దుగాలకు పోతావా? రేపే రమ్మనింది. లే పొద్దున్న పోతావా మాసారి పోతావా? పొద్దున్న పోతే ఫోన్ చేద్దాం, మళ్ళీ ఇంకోసారి రాత్రి చేద్దాంలే. పని వింటారేమో ఇప్పుడు చేసి అట్లా టూరే పొద్దున్న రమ్మంటావా సాయంత్రం రమ్మంటావా అంటే వచ్చినాక ప్రాంక్ చేయాలని ఉంది ఫ్రెండ్స్. స్టోరీ మీద కనీసం మా ఇంటి ఎట్లా ఫ్లాప్ స్టోరీ ఎక్కడే ఇంటి ముందు ఒకసారి చేసి 3 సంవత్సరాల కింద ఒకసారి ప్రాంక్ చేసి అప్పుడు నానో కారు ఉందన్నమాట మనకి. నానో కారులోన ఇది అదేమో గాడ చెట్టుకి బంగారు మూట కట్టారే వెనకస్ అని చెప్పి నమ్మిచ్చేది. నిజంగా అయినా దాకా మా చిన్నమ్మ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నిజమంటే నమ్మేదే. ఇంకా ప్లస్ భయపడేది ఇంటికి అట్లాంటివన్నీ ఏమన్నా అవుతుందేమో, వద్దు ఎవరినేమో కదా అన్నట్టు భయపడేది అనమాట. ఇంకా ఊరికి తోలుకొచ్చిన తర్వాత పండగ అయిపోయినాక చేద్దాంలే విన, ఏమో అవకాశం ఎప్పుడు అప్పుడు చేస్తాను అంతే. మా గ్లోరీ మీద అయితే చెయ్యలేము అబ్బా. మా గ్లోరీ గ్లోరీదానైతే అసలు చేయలేము. మా చిన్నమ్మ అయితే కొంచెం కనిపెట్టలేదు, తెలుగు అంతగా మా చిన్నమ్మకి, అందుకోసమనే మా చిన్నమ్మతో చేస్తాము. గ్లోరీకితో వర్కౌట్ కాదు అసలుకి. నీ దాంట్లోకి ఏం చేస్తావు? చేద్దాము ఎండ పొద్దున ఎండ పైన సాయంత్రం చేద్దాం. ఇంకా ఇంట్లో పని అంతా చక్కన అయిపోగొట్టుకుంటాను. మరి మాసారి రెడీ అయిపోదాం పైకి. ఇంకా సో అది ఫ్రెండ్స్ మరి. సో ఎండాకాలం ఎక్కువ బయట తిరగద్దండి, ముఖ్యంగా పిల్లలు. మా వీడియో 12 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ పిల్లలు కూడా, అంటే 14 ఏళ్ళ వయసు, అంటే కొంచెం చిన్న వయసు వాళ్ళు కూడా చూస్తున్నారు. మాకు కనపడుతుంది అనమాట అది. సో ఎండకి ఎక్కువ తిరగద్దండి, ఎందుకు ఎక్కువ తిరగద్దండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంట్లో.